సో బేసికల్లీ హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ ఎయిర్ ఇండియా. బాగానే ఉంది సీటు. మన ఎయిర్ ఇండియా ఎయిర్ హాస్టెస్ల డ్రెస్సులు వాళ్ళు మాత్రం సూపర్ ఉన్నారు, చాలా బాగున్నారు చూడండి. సో ఈ ఫ్లైట్కి అయితే నాకు ఒక చెక్ ఇన్ బ్యాగ్ 23 kg బ్యాగ్ అండ్ ఒక క్యారీ ఆన్ అండ్ పర్సనల్ ఐటమ్ కూడా ఉంది. కానీ నేను అంత వెయిట్ అయితే ఏం తీసుకపోతలేను, జస్ట్ 7 days ట్రిప్ కాబట్టి. అండ్ ఇంకా చూసుకుంటే డీటెయిల్స్ నాకు విండో సీట్ అయితే రాలేదు, బట్ ఇంకా పీపుల్ ఆర్ యెట్ టు కమ్. నాకైతే బేసికలీ ఎండ్ ఆఫ్ ద ఫ్లైట్ వచ్చింది 28, బట్ బాత్రూమ్కి దగ్గర, బట్ మరీ దగ్గర కాదు. సో వెరీ నైస్ అని చెప్పాలి, నైస్ స్పాట్. సో చూసుకుంటే ఈ డొమెస్టిక్ ఫ్లైట్లో అయితే ఏం లేవు ఛార్జింగ్ కేబుల్స్గా, ఛార్జింగ్ పోర్ట్ కూడా కనిపించట్లే నాకైతే. సో ఈరోజు అసలు ఈ ఫ్లైట్లో ఏముందో చూడాలి అంటే లెట్స్ సీ. ఆ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అవి ఓకే. యూజువల్లీ మాకు అమెరికాలో అయితే ఆ ఫ్లైట్లో ఏముంది అనేది డిస్ప్లే చేస్తారు, ఆ ఫ్లైట్లో ఏం సర్వీస్ ఉంది అనేది. ఓకే లెట్స్ సీ. అక్కడ చూసుకుంటే నేను చూపించలేను మీకు, వెయిటింగ్. సో బేసికలీ వీసా డీటెయిల్స్, జపాన్ వీసా వెరీ ఈజీ. మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో వీడియోస్ ఉన్నాయి. రాజిరెడ్డి అని ఉంటాడు ట్రావెలరు, అతనిది ఉంది. అండ్ ఇంకా కొందరు ఉన్నాయి జెన్యూన్, అవి ఫాలో అయిపోయి మీరు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. మీరు ఏజెంట్ ద్వారా వెళ్తే జపాన్ వీసాకి మీకు ఒక 7-8 వేలు ఖర్చు అవుతుంది, బట్ చాలా ఈజీ, యూ కెన్ సేవ్ దట్. అండ్ హైదరాబాద్లో మీరు సబ్మిట్ చేసి రావచ్చు, పంజగుట్టలో ఆఫీస్ ఉంది, డాక్యుమెంట్స్. నాకైతే ఈ వీసా వచ్చింది బికాజ్ నేను అమెరికాలో ఉంటున్నట్టు సబ్మిట్ చేసిన కాబట్టి ఈ వీసా వచ్చింది. అండ్ వీసా ఫీజు వచ్చేసి ఓన్లీ $6, అంటే ఆల్మోస్ట్ ఒక 500 రూపీస్ అంతే, ఇండియన్ రూపీస్. సో మీరు అప్లై చేసినా అంతే ఉంటుంది, ఇండియా నుంచి అప్లై చేసిన. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఇక్కడ ఆన్లైన్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసుకొని, మీరు డాక్యుమెంట్స్ అన్ని హార్డ్ కాపీస్ తీసుకొని అక్కడ సబ్మిట్ చేస్తే హైదరాబాద్లో మీకు వాళ్ళు చెన్నైకో ఢిల్లీకో పంపించి మీకు వీసా పంపిస్తారు. ఈజీ ప్రొసీజరే. ఓన్లీ థింగ్ ఈజ్ టైం కన్జ్యూమింగ్ ఉండొచ్చు. సో మీరు కొంచెం ముందే అప్లై చేసుకోండి, ఒకవేళ 15 days అన్న బఫర్ పెట్టుకోండి. ఓకే, నాకైతే ఈ వీసా అయితే వితిన్ 5 daysలో పంపించేసిండు. సో జపాన్ వచ్చేసి 3.5 hours అహెడ్ ఉంది ఇండియా కంటే. అండ్ అక్కడ టెంపరేచర్ ఇవాళ అయితే 33 degrees ఉంది, చాలా వేడిగా ఉంది యాక్చువల్ చెప్పాలంటే. సో చూద్దాం, నేనైతే హ్యాట్స్ అయితే పట్టుకెళ్తున్నా. సో ఇప్పుడే ఆ ఎయిర్ హాస్టెస్ని అడిగితే చెప్పింది ఈ ఫ్లైట్లో బ్రేక్ఫాస్ట్ ఉందంట. ఇప్పుడు ఆల్రెడీ 10 అవుతుంది, ఇంకా వీళ్ళు ఎప్పుడు